హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు సౌరవ్ సింగ్ అనమాట. సో తన గురించి ఒక వీడియో అయితే 2 డేస్ బ్యాక్ అయితే వచ్చింది. అంటే లీక్ అయిందనమాట. ఆ వీడియో అయితే ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో బాగా చక్కలు కొడుతుంది. భయంకరంగా వ్యూస్, ట్రోల్స్ బాగా నడుస్తున్నాయి. సో ఆ వీడియో ఏంది, అతను ఎవరి మీద అనేది ఒక చిన్న 4 మాటలో చెప్తాను ఫ్రెండ్స్. ఏంటంటే ఆ వీడియో అనేది ఒక రకంగా చెప్పాలి న్యూడిటీకి సంబంధించింది అనమాట. ఇద్దరు అబ్బాయిలు మ్యూచువల్గా కలుస్తారనమాట. సో దానికి సంబంధించిన వీడియో అది చండాలంగా బయట పెట్టడం అనేది నిజంగా చాలా తప్పది. బట్ అది ఎవరు పెట్టారు అనేది మనకు తెలీదు గానీ, తనకైతే చాలా అయితే బ్యాడ్ నేమ్ తీసుకొచ్చింది అని చెప్పొచ్చు. తను ఇప్పుడు మనం అందరూ చూస్తుంటాం అంటే సోషల్ మీడియాలో కానివ్వచ్చు, మీమ్స్ అంటూ ఓకే. బట్ డైరెక్ట్ వీడియోనే అనమాట. అబ్బాయిలు కలిసుండేది. వాళ్ళు ఆ విధంగా లెస్బియన్ టైపు చేసుకునేదంతా మనం చూడలేం కదా బయట. సో మనమందరము అవన్నీ మనకు తెలుసు. సో దానికంటూ సెపరేట్‌గా అంటే వెబ్‌సైట్స్ ఉంటాయి. ఆ వెబ్‌సైట్స్‌లో వెళ్ళి చూస్తాననమాట. కానీ ఇది సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో, ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో తీసుకొచ్చి పెట్టడం అనేది చాలా తప్పండి. సో వాళ్ళైతే ఏం చేస్తారంటే సిట్టింగ్‌కి వాళ్ళ ఫ్రెండ్‌ని పిలుస్తారనమాట. ఇద్దరు కలిసి తాగుతారు. తాగిన తర్వాత తనకు గంజా కూడా ఇస్తారనమాట. సో అదంతా ఏసుకున్న తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఒక అబ్బాయి అయితే ఔట్ అయిపోతారనమాట. మత్తు ఎక్కువ చెప్పేసి ఔట్ అయిపోతాడు. దాని తర్వాత తను ఆ అబ్బాయితో సెక్సువల్‌గా అయితే పార్టిసిపేట్ చేస్తాడనమాట. ఆ వీడియో లీక్ చేయడం అనేది చాలా తప్పండి. సో దానికి సంబంధించిన వీడియో భయంకరంగా వైరల్ అయిపోయింది 2 డేస్ నుంచి. ఎక్కడ చూసినా ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్స్ పెద్ద పెద్ద ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కూడా బ్యాడ్‌గా దాని గురించి మాట్లాడుతూ, "అరే మామ సిట్టింగ్‌కి వస్తారా? నేను రానురా మామ. వస్తే నువ్వేం చేస్తావో ఏమో. అరే మేమందరం గ్రూప్ ఉన్నామంటే, ఆహా! గ్రూప్ అయినా వద్దు నేను రాను." అంటే ఇప్పుడు ఎవరైనా సిట్టింగ్ వేయాలంటే అంటే మందు తాగాలంటే చాలా భయపడుతున్నారనమాట. అంటే ఆ విధంగా క్రియేట్ చేసిందనమాట ఈ యొక్క మీమ్ ఛానల్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడాను. సో దాని తర్వాత తను అసహనానికి గురయ్యి, అరే! ఎందుకు ఈ విధంగా అయ్యాను, నాకు చాలా బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పి తను సూసైడ్ చేసుకున్నాడు అనంటూ కూడా కొన్ని వార్తలైతే వస్తున్నాయి. సో ఒక రకంగా చెప్పాలంటే తను సూసైడ్ మ్యాటర్ నాకు తెలిసి సోషల్ మీడియాలో ఎక్కడ లేదనమాట. అంటే వీడియో లేదు. దానికి సంబంధించి కొంతమందైతే తను సూసైడ్ చేసుకొని చనిపోయాడు అనంటూ రాస్తున్నారు. వాళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే తను ఇంకా చనిపోయాడా లేదని ఎవరు మనకు తెలీదనమాట. అంటే ప్రూఫ్స్ తెలియవు. సో కాబట్టి తెలియకోకుండా తను చనిపోయాడని రాయడం కూడా చాలా తప్పు. ఇంకొకటేంటంటే తను ఆల్రెడీ కొంతమంది చెప్తున్నారేంటంటే తను ఆల్రెడీ సెక్స్ వర్కర్ అనమాట. సో కాబట్టి తను ఆ విధంగా చేస్తూ ఉంటాడు. అదంతా స్క్రిప్టెడ్ అని మరికొంతమంది అంటున్నారు. మరి స్క్రిప్టెడ్ అయినప్పుడు దాన్ని తీసుకొచ్చి ఇట్లా ఇన్‌స్టాగ్రాము, ఈ ఫేస్‌బుక్‌లో ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టడము చాలా తప్పు. బట్ ఇది ఎవరు చేశారు ఏంటి అనేది ఇంకా క్లారిటీగా తెలీదు. తను చనిపోయినాడు అని కూడా ఇంకా క్లారిటీగా తెలీదు. సో దయచేసి ఇదొక మీమ్, ఒక ఫన్ లాగా తీసుకోండి. అంతే తప్ప దయచేసి ఆ యొక్క బ్యాడ్ వీడియోని నాకు తెలిసి ఎవరు కూడా ఆ వీడియో చూడాలని అనుకోరండి. ఓకేనా? ఒక అబ్బాయి, ఒక అమ్మాయి అయితే ఇట్స్ ఓకే ఫైన్. బట్ అబ్బాయి చేసుకోవడం అనేది దాన్ని తీసుకొచ్చి మళ్ళా ప్లాట్‌ఫామ్‌లో సోషల్ మీడియాలో, ఫేస్‌బుక్‌లో, యూట్యూబ్‌లో ఇది చాలా అంటే చాలా తప్పు. ప్లీజ్ స్టాప్ దిస్ వేస్ట్ వీడియోస్. సో నేను చెప్పేదేంటంటే చూసారు, ఇట్స్ ఓకే డన్ అయిపోయింది. మీమ్స్ కూడా దాన్ని ఎంకరేజ్ చేయొద్దు అని నేను కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.